నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇప్పుడు తెలంగాణలో ఉండే పొలిటికల్ డెవలప్మెంట్స్ రియల్ ఎస్టేట్ సెక్టర్పై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి కాదు, చూపనున్నాయి. ఎందుకంటే ఇది ఆరంభం మాత్రమే. ప్రతి ఒక్క పాలసీ షిఫ్ట్ మన రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది కాదు, అవును, అట్లా కానే కాదు అని వితండవాదం చేసేటోళ్ళు ఇప్పటికే మునిగిపోయారు, ఇంకా పూర్తిగా మునిగిపోతారు. ఈ రియల్ ఎస్టేట్లో ఉన్న ఇల్లిటరసీ అంటే చదువు రానితనము, జ్ఞానం యొక్క లేమి, అంటే ఇవన్నీ వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళ దగ్గర ఉన్న వీక్నెస్ ఇవన్నీ అని యాక్సెప్ట్ చేయరు. మనం కూడా వెంచర్ని ఎంచార్ అనాలి, ఎందుకంటే వాళ్ళందరూ ఎంచారే అంటారు. అంటే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుముట్టు అన్ని ఎంచార్లే ఉన్నాయి. అంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా ఈ రాంగ్ వర్డ్స్ వాళ్ళే అలవాటు చేపిస్తారు. అంటే జ్ఞానంతో లేదా లాజిక్తో ఆలోచించే పర్సన్ని, ఎడ్యుకేటెడ్ పర్సన్ని కూడా ఇల్లాజికల్ ఈడియట్స్గా మార్చేదే ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్. చూడండి, మనం ఎంత డబ్బు సంపాదించినా, మనం ఏ లెవెల్కి పోయినా మనకు జనరల్ నాలెడ్జ్ ప్లస్ పబ్లిక్ సెన్స్ ఉండాలి. జనరల్ నాలెడ్జ్ మరియు పబ్లిక్ సెన్స్ ఉండాలి. మన దగ్గర కోట్లు ఉన్నా మన భాష దానికి తగ్గట్టు లేకపోతే ఆ కోట్లకు వాల్యూ ఉండదు. కోట్లు ఉన్నా సైలెంట్గా పోయే మనిషికి ఏ ప్రమాదము లేదు, సొసైటీలో తన ఇమేజ్ ఈజీగా మెయింటైన్ చేసుకోగలడు. కానీ మనము మన పెరుగుతున్న హోదాతో పాటు మనం పెరుగుతున్నాము అంటే దానికి తగినట్టు మన లాంగ్వేజ్ కానీ మన నాలెడ్జ్ కానీ పెంచుకోవాలి. మొన్న మీరు అసెంబ్లీలో చూశారు, రేవంత్ రెడ్డికి ఎన్ఆర్ఐ ఫుల్ ఫామ్ తెలియదు. ఎన్ఆర్ఐ ఫుల్ ఫామ్ తెలియదు, నాన్ రెసిడెంట్ ఇండియన్ అని తెలియదు. హరీష్ రావు, కేటీఆర్ నవ్వుతున్నారు. ఎన్ఆర్ఐ ఫుల్ ఫామ్ రేవంత్ రెడ్డికి తెలియదు. హరీష్ రావుకి మొన్న అసెంబ్లీలో మీరు అబ్జర్వ్ చేసినో లేదో, మళ్ళీ వీడియో వేసుకొని చూసుకోండి. హరీష్ రావు జవాబు ఇస్తున్నాడు. స్లీపింగ్ రిమార్క్స్ అట. స్వీపింగ్ కాదు, SWEEPING కాదు, SLEEPING. మీరు స్లీపింగ్ రిమార్క్స్ చేయకండి, మీరు స్లీపింగ్ రిమార్క్స్ చేయకండి అంటున్నారు. హరీష్ రావు ఫైనాన్స్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. స్వీపింగ్కి స్లీపింగ్కి డిఫరెన్స్ తెలియదు. స్వీపింగ్ అంటే ఊడవటం. ఇంగ్లీష్లో స్వీపింగ్ రిమార్క్స్ అంటే అది ఇది చూడకుండా మొత్తంగానే అన్నీ కలిపి ఒకే విధంగా, ఒకే స్టాండర్డ్లో చూసి ఒకే విధంగా మాట్లాడటం, దాన్నే స్వీపింగ్ రిమార్క్స్ అంటారు. అంటే తేడా లేకుండా అన్నిటినీ ఒకే తాటిపై తెచ్చి దానిపైనే ఒక రిమార్క్ చేసేదాన్ని స్వీపింగ్ రిమార్క్స్ అంటారు. ఆయన స్లీపింగ్ రిమార్క్స్ అంటారు. అంటేనే ఉన్నాడు, మళ్ళీ అదే వర్డ్స్ వస్తున్నాయి, అదే వర్డ్ వాడుతాడు. ఇజ్జత్ పోయిందా? నీవు ఎంత పోటుగాడమైనా నీకు భాష రాకపోతే తెలుగులో మాట్లాడు, తప్పులేదు. అనుచితమైన వ్యాఖ్యలు,
అది ఇది తేడా లేకుండా మీరు వ్యాఖ్యానించారు అనొచ్చు. కానీ వీనికి ఆ స్వీపింగ్ స్లీపింగ్కి డిఫరెన్స్ తెలియదు. రేవంత్ రెడ్డికి ఎన్ఆర్ఐ ఫుల్ ఫామ్ తెలియదు. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ డీల్స్ చేశారు, రియల్ ఎస్టేట్ కింగ్. అంటే భాష రావడము రాకపోవడము పక్కా పెట్టండి. మీకు రాని భాష మాట్లాడొద్దు, తప్పులేదు తెలుగులో మాట్లాడితే. ఇప్పుడు ప్రవాస భారతీయులు, అప్రవాస భారతీయులు తెలుగులో ఏమంటారో అవి యూజ్ చేయొచ్చు. ప్రవాసీ భారతీయ దివస్ అని ఎన్ఆర్ఐ పెడతారు. ప్రవాసీ భారతీయ దివస్ లేదా ప్రవాసీ భారతీయులు ఏదో వాడచ్చు. మీరు ఎన్ఆర్ఐ వాడేటప్పుడు దాని ఫుల్ ఫామ్ తెలుసుకోవాలి. లేకపోతే ఉట్టి ఎన్ఆర్ఐ అని కంటిన్యూ చేసినా అయిపోతుండే. కానీ దాని ఫుల్ ఫామ్ విడదీసిండు రేవంత్ రెడ్డి. అంటే మనము ఒక నాలెడ్జ్ని గెయిన్ చేస్తే అది ఎప్పుడు ఎక్కడ యూజ్ చేయాలనో అక్కడ యూజ్ చేయాలి. రాకపోతే సైలెంట్గా అక్కడి నుంచి జారుకోవాలి, పరువు కాపాడుకోవాలి. మన వీక్నెస్ ఎంతవరకు బయటపడకపోతే అంత మంచిది. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు రియల్ ఎస్టేట్, ఇప్పుడు ఈ క్లిష్టమైన పొలిటికల్ పరిస్థితిలో నేను మీకు 2 బ్యూటిఫుల్ విత్ లాజిక్, రిమెంబర్ విత్ లాజిక్ మీకు అడ్వైజ్ ఇస్తాను. మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. మీకు 2.5 ఇయర్స్లో ఆల్మోస్ట్ ఆల్ 60% రిటర్న్ వస్తుంది. నేను 100% ప్రామిస్ చేయను, 60% రిటర్న్ గ్యారంటీ ఇన్ 2.5 to 3 ఇయర్స్. ఆ ఏరియాస్ మీకు చెప్తాను, ఆశ్చర్యపోవద్దు, కామ్గా అయినండి. మీకు లాజిక్ మంచిగా అనిపిస్తే ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే ఇన్వెస్ట్ చేయకండి, ఎక్కువ కమెంట్స్ పెట్టకండి. ఇప్పుడు టోటల్ హైదరాబాదులో మీరు ఇమ్మీడియట్గా అంటే వితిన్ 6 monthsలో ఇన్వెస్ట్ చేయబోయే ప్లేస్ ఒకటే ఉంది, అదే శ్రీశైలం హైవే. ఆశ్చర్యపోతుండొచ్చు కదా. నేను నిన్నటి వరకు అంటే ఫార్మాసిటీ క్యాన్సల్ అయ్యే వరకు నేను శ్రీశైలం హైవే వద్దు అన్నా. నేను ఇప్పుడు నెక్స్ట్ 6 monthsలో మీరు శ్రీశైలం హైవే పైనే తీసుకోవాలి. రాబోయే 3 ఇయర్స్లో బ్రహ్మాండమైన రిటర్న్స్ వస్తాయి. 3 ఇయర్స్ 60% రిటర్న్ వస్తుంది. అయితే మీరు ఈ శ్రీశైలం హైవేపై ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, ఎట్లా అక్కడి నుంచి జరిగిపోవాలి నేను మొత్తం మీకు వివరిస్తాను. ఇప్పుడు మనం శ్రీశైలం హైవే టార్గెట్ చేస్తున్నాం. అయితే మనకు రీజనబుల్ ప్రైస్లో ఎక్కడ దొరుకుతుంది అని మనం ఆలోచిస్తే పాత లేఅవుట్స్ని టార్గెట్ చేయండి, కొత్త లేఅవుట్స్ వద్దండి. ఎందుకంటే కొత్త లేఅవుట్స్ వేసినోని మత్తు ఇంకా దిగుండదు, వాడి ఓపిక ఇంకా చచ్చుండదు. వాడు ఫ్రెష్ రేట్స్లో తీసుకొని ఫ్రెష్ లేఅవుట్ వేసింటాడు, వానికి రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మేము పోయే మీరు అడగండి, నాకు ఈ రేట్లో కావాలంటే కుదరదు నాకు అయితలేదు అంటాడు. నిజమే, ఎందుకంటే వాడు ఫ్రెష్ రేట్లో తీసుకొని ఫ్రెష్ లేఅవుట్ వేసింటాడు, వానికి లాస్ అనిపిస్తుంది. అదే మీరు పాత లేఅవుట్స్ టార్గెట్ చేసింది అనుకోండి, పాత లేఅవుట్స్లో వాడు చిల్లర రేటుకి తీసుకుంటాడు, వాడు ఇప్పుడు ఏ రేటుకైనా అమ్మేయడానికి రెడీగా ఉంటాడు. ఇది 100% సక్సెస్ అయ్యే స్ట్రాటజీ. హైదరాబాద్ చుట్టుముట్టు దీనంత బెస్ట్ ప్లేస్ ఇప్పుడు ఎక్కడ లేదు. దీనికి ఒక డొంక ఉంది.
ఇది తీసుకోమంటున్నా కదా, దీనికి ఒక డొంక ఉంది. అదేమిటంటే మీరు డైరెక్ట్గా మాట్లాడొద్దు, డైరెక్ట్ 50%లో అడగండి. మీరు 10-20 పోకండి, డైరెక్ట్ 50%కి వచ్చేసేయండి. స్పాట్ క్యాష్ డీల్స్ చూసుకోండి. 50% నేను చెప్పినట్టు మందలుగా ఉండి లేఅవుట్లలో లైన్లు కొనేయండి. 100% 60% రిటర్న్ గ్యారంటీ వస్తుంది మీకు 3 ఇయర్స్లో. నేను 50% ఎందుకు నెగోషియేట్ చేయమంటున్నా అంటే, ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ రేట్స్ తీవ్రంగా పడిపోతాయి. గమనించండి, ఇప్పుడు ల్యాండ్ రేట్స్ ఈ ఏరియాలో అసలు డిమాండ్ ఉండదు, తీవ్రంగా పడిపోతాయి. తీవ్రంగా పడిపోయే ముందే మనం బేస్ రేట్ ఏముంది ఫిక్స్ చేసేయాలి 50%. ఇప్పుడున్న రేటుకి 50% ఎవరిచ్చినా ఎట్లిచ్చినా తీసేసుకోండి. ఎవరిచ్చినా ఎట్లిచ్చినా తీసుకోండి. హెచ్ఎండిఏ లేఅవుట్స్ టచ్ చేయడానికి పోకండి. ఎందుకంటే హెచ్ఎండిఏ లేఅవుట్స్లో ఇప్పుడు కూడా ల్యాండ్స్ ఎక్కువ రేటుకే అమ్ముతారు వాళ్ళు. మీరు డిటిసిపి లేఅవుట్స్కి పోండి. మీ జీవితంలో ఇది నా బెస్ట్ అడ్వైజ్ ఏంటది అంటే, చాలా మందికి నవ్వు వస్తుండొచ్చు, నవ్వకండి, అయినా ఏడుస్తారు మీరు. అయితే ఈ ప్లాట్స్ ఎక్కడ తీసుకోవాలి గమనించండి. శ్రీశైలం హైవేకి 500 మీటర్ లేదా 700 మీటర్ మ్యాక్సిమం, అంటే కిలోమీటర్ లోపే, కిలోమీటర్ వరకు కూడా పోకండి మీరు, డిమాండ్ ఉండదు. 500 మీటర్లు రోడ్డుకు అటువైపు ఇటువైపు వెంచర్స్ ఏమైనా ఉంటే అక్కడ తప్పకుండా తీసుకోండి, తప్పు లేదు. 500 మీటర్లు, కిలోమీటర్ లోపల పోయిందంటే డిమాండ్ ఉండదు. అయితే ఎక్కడ తీసుకోవాలి? ఈ 500 మీటర్ల లోపు కూడా ఎంత దూరంలో తీసుకోవాలి? కడతాల్ నుంచి మ్యాక్సిమం 15 కిలోమీటర్స్ లోపే ఉండాలి ఏ వెంచర్ అయినా. కడతాల్ నుంచి 15 కిలోమీటర్స్ లోపలే తీసుకోండి. 15 కిలోమీటర్స్ బయట కడతాల్ డెవలప్ కాదు. 10 ఉంటే సూపర్. కడతాల్ నుంచి 10, మ్యాక్సిమం 10 స్టాప్. కడతాల్ 10 కిలోమీటర్స్ దాటిపోకండి. ఇంకా మీకు దొరకలేదు, ఓపిక లేదు, ఎక్కడైనా తీసుకుంటా అంటే 15 కిలోమీటర్స్ టార్గెట్ తీసుకోండి. కడతాల్ నుంచి 10, 15, రోడ్ సైడ్ నుంచి 500 మీటర్స్. నెక్స్ట్ 10 ఇయర్స్లో గ్రోత్ ఈ పట్టీలోనే అవుతుంది. ఈ టోటల్ మీకు నేను ఒక రెక్టాంగిల్ వేసి చూపిస్తున్నా కదా, ఈ రెక్టాంగిల్లో మాత్రమే డెవలప్ అవుతుంది. జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. తుక్కుగూడ దాటండి, కడతాల్ దగ్గర నుంచి మీరు 10 కిలోమీటర్స్ ఒక గిర గీసుకొని ఆ బెల్ట్లోనే కొంటా పోండి. తప్పకుండా బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి. నేను మళ్ళీ నిన్న చెప్పినట్టు చెప్తున్నా, తుక్కుగూడను ఇప్పుడు టచ్ చేయకండి. ఇప్పుడు తుక్కుగూడ పెరుగుతున్న గాలి ఊదిన బెలూన్ లాంటిది, దాన్ని పగలనివ్వండి. లేదా మీకు తొందర ఉంటే ఆదిబట్ల దిక్కు తీసుకోండి, కొంగరకలాన్ దిక్కు తీసుకోండి. కొంగరకలాన్, ఆదిబట్ల, కొంగరకలాన్ టార్గెట్ చేసుకోండి. కొంగరకలాన్లో చీప్ ఉంటుంది తుక్కుగూడ కన్నా. యు గో ఫర్ కొంగరకలాన్, బట్ స్టిక్ టు దట్ 500 meters plan. 500 meters to 1 kilometer plan in Kongarkalan. But when you move out of Kartal, only 500 meters belt lo తీసుకోండి. రోడ్డు అటు ఇటు 500 meters దాటి బయట పోకండి. డిమాండ్ ఉండదు, మీ ప్లాట్లకు రేట్లు రావు.
కడతాలు దాటాలి, కడతాల నుంచి 10 కిలోమీటర్లు మ్యాక్సిమం క్లోజ్. ఇంకా ఆమన్గల్, కల్వకుర్తి అన్నారంటే మీకు ₹1 రిటర్న్ రా. ఇక్కడ ఎందుకు కొనాలి, నేను ఎందుకు కొనాలని చెప్తున్నా, మీకు స్ట్రాంగ్ రీజన్ చెప్తా. ఇప్పుడు ఇక్కడ లేఅవుట్లు వేసిన వాళ్ళు ఇంకా ఇక్కడ ప్లాట్లు అమ్ముడు పోవు, ఉన్న ప్లాట్లే ఇప్పుడు వాడు అమ్మేసిన ప్లాట్లే మళ్ళీ ఎవరైనా అమ్మడానికి పెడతారు. అంటే ఆయన ఫ్రెష్ ప్లాట్స్ పోవని ఖచ్చితంగా తెలిసిపోతుంది. అప్పుడు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ బల్క్గా అమ్మేసి ఎక్కడ గ్రోత్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ షిఫ్ట్ అవుతారు. తప్పదు, మొండికి వేస్తారు ఫస్ట్. మేము రావు, మేము పెట్టిన రేటే వస్తలేదు అంటాడు. కరెక్టే, వాడికి లాస్ అవుతుంది. కానీ ఇదే రైట్ టైం ఈ ఏరియాలో బాగా వేయడానికి. వాళ్ళు ప్యానిక్ అయ్యి వాళ్ళకి పిచ్చి లేచి వాళ్ళ ప్లాన్ అంతా పాడైపోయినప్పుడే మనం ఎంటర్ కావాలి. ఇప్పుడు మనం ఈ ఏరియాని విడిచిపెట్టినామంటే మళ్ళీ ఏదో 2-3 సంవత్సరాలకి ఏమన్నా వెంచర్ వచ్చిందంటే ఇప్పుడు ఉన్న బేస్ రేట్ నుంచి పైన పెరుగుతుంది. అంటే శ్రీశైలం హైవే కడతాలు గిడతాలు అంతా మొత్తము ఆ బేస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది కనుక ఆ బేస్ రేట్ నుంచి ఆ గ్రాఫ్ ఇట్లా పోతుంది. అప్పుడు మనకు ప్లాట్ దొరకవు. మనము ఇప్పుడు 3 ఇయర్స్ టార్గెట్ 50 to 60% పెట్టుకోవాలి. 100% గ్రోత్ ఉండదు, ఎట్టి పరిస్థితిలో ఉండదు. మళ్ళీ ఫార్మాసిటీ వచ్చినా ఉండదు అక్కడ. ఇప్పుడు మళ్ళీ ఫార్మాసిటీ వచ్చింది అనుకోండి, అయినా ఉండదు. పాత లేఅవుట్స్ టార్గెట్ చేయండి, బ్యూటిఫుల్ ప్లాట్స్ వస్తాయి. కొత్త లేఅవుట్స్కి పోకండి, వాడు ఇవ్వడు. వాడు ఇంకా మొండికేసి కూర్చొని ఉంటాడు దాని మీద. వాడిని ముడ్డి కాలే వరకు దాని మీద కూర్చొని ఉంటాడు. వాడికి ఒకసారి కాలింది అంటే లేచి ఇక దులుపుకుంటాడు, ప్యాంటు దులుపుకొని ఏ రేటు కంటే ఆ రేటుకి అమ్ముతాడు. అంటే వాడికి ఓపిక చచ్చే వరకు మనం వెయిట్ చేయలేము. మనకు ఆల్రెడీ అవైలబుల్ పాత లేఅవుట్స్ ఉంటాయి. ఈ పాత లేఅవుట్స్ టార్గెట్ చేసి ఇక్కడ 200 గజాల కన్నా తక్కువ తీసుకోకండి. ఈ 100 గజాలు అనేది ఫ్యూచర్లో వేస్ట్ ప్రాపర్టీస్. కానీ 200 గజాల పై చిరుకు ఏముంటాయో దాన్ని తీసుకోండి. 50% డైరెక్ట్ నెగోషియేషన్కి వచ్చేసి ఫస్ట్ 50 అనగానే మీ ముఖం చూసి ఎన్నాడన్నా ప్లాట్ తీసుకున్నావా అంటాడు ఫస్ట్. వాడు ఇంకా దిగొచ్చుంటాడు కదా, వాడికి ఇంకా పంచర్ సరిగ్గా అయ్యిండదు, గాలి మెల్లగా పోతుంటుంది కానీ ఇంకా గట్టిగా ఉంటాడు. ఏనాడన్నా తీసుకున్నావా ప్లాట్, ఏం మాట్లాడుతుంది సార్ అంటాడు. మీరు ఆగండి, మళ్ళీ కాల్ చేయండి, వేరే వాళ్ళతో కాల్ చెప్పేయండి, సేమ్ ఇదే మాట చెప్పండి, మళ్ళీ వేరే వాళ్ళతో కాల్ చెప్పాడు. అంటే మీది ఒక పెద్ద గ్రూప్ చేసుకొని ఆ లేఅవుట్ మీకు నచ్చితే ఆ లేఅవుట్ ఓనర్కి కాల్ చేసి టార్చర్ చేయండి, మానసికంగా కుంగదీయండి. లేఅవుట్ మంచిగా ఉంటే మానసికంగా ఫోన్లు చేసి కుంగదీయండి. ఇదేమి అందరు ఇదే రేటుకి అమ్ముతున్నారు అని ఆయనకు కూడా ఒక బేస్ రేట్ తెలిసిపోవాలి. అప్పుడు మీరు పోయి బల్క్గా డీల్ చేసి లైన్లు కొనేసేయండి. నెక్స్ట్ 3 ఇయర్స్ తర్వాత గ్రోత్ ఏరియా ఫీజిబుల్ ఏరియా అంటే శ్రీశైలం హైవే. ఎవరికి పిచ్చి లేచి అమ్ముతాడో తీసేసుకోడు. 3-4 ఏళ్ళు 5 ఏళ్ళు ఎవ్వరు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆగరు, వడ్డీపై వడ్డీ పడతా ఉంటుంది వాళ్ళ. సో ఇదే ఆపర్చునిటీ, మనము ఆ రేటుని తెగ్గొట్టి స్పాట్ డీల్ చేసుకోవాలి. మళ్ళీ మీరు లేటుగా తీస్తా ఇన్స్టాల్మెంట్లు తీసుకుంటామని చేయకండి, స్పాట్ డీల్ చేసుకోండి. ఆ రేటు రాకపోతే వదిలేసేయండి, కాల్స్ చేస్తూ ఉండండి, మీరే కాల్స్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం రివర్స్ కావాలి. రియల్ ఎస్టేట్ వాడు మమ్మల్ని కాల్ చేయొద్దు, మనమే రియల్ ఎస్టేట్ వాడిని కాల్ చేయాలి. వాడికి కాన్స్టెంట్ సతాయిస్తూ ఉండాలి, కాన్స్టెంట్ ఆ పడిపోయిన రేట్లు చెప్తా ఉండాలి వాడికి. అంటే ఇదే ఛాన్స్. మొన్నటి రోజు గట్టిగా కూర్చున్నాడు కదా, ఆ గట్టిగా కూర్చుంటే మెల్లగా ముడి కింద చీమలు ఎడవాలి. వాడు ఎంతసేపు కూర్చుంటాడు?
కొద్దిగా అరుస్తుంది కూర్చుంటాడు, కొద్దిగా అబ్బా అంటాడు, అమ్మ అంటాడు. లాస్ట్కి అన్నీ పోయి గరిచినాయంటే అదా లేస్తాడు. లేవగానే మనం పట్టమని మనేయాలి. ఇది చెప్పినంత ఈజీగా ఆ టార్చర్ చేయడం, ఆ వర్డ్స్ యూజ్ చేయడం, ఇది కూడా ఒక ఆర్ట్. ఇప్పుడు ప్రతి మనిషికి సైకలాజికల్ బ్రేక్ ఈవెన్ లెవెల్స్ ఉంటాయి. అంటే అక్కడ వరకు తట్టుకుంటాడు మనిషి, తర్వాత ఇడిచేస్తాడు, ప్రాణం వదిలినట్టు వదిలేస్తాడు పట్టు. మనము ఆ బ్రేక్ ఈవెన్ లెవెల్ వరకు తీసుకుపోయి పొడుస్తూనే ఉండాలి, కాన్స్టెంట్గా పొడుస్తాలి. ఎందుకంటే మనకు మంచి ధరలో ప్లాట్ రావాలంటే మనము వడ్రంగి పిట్టలాగా పొడుస్తూ ఉండాలి, కట 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 కటగా కొడుతూనే ఉండాలి. ఎక్కడన్నా ఒక చోట సక్సెస్ అవుతుంది, పోవాలి, బల్క్ డీల్ చేసేయాలి, తీసేసుకోవాలి. అక్కడ ఎక్కువ తక్కువ మాట్లాడదు మాట. ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటా, అవి తీసుకుంటా, ప్లాంటేషన్ ఉంటే వద్దు, ప్లాంట్స్ వద్దు, మాకు యానిమల్స్ వద్దు, ఏమొద్దు, డైరెక్ట్ ప్లాట్ ఎంతకు అమ్ముతావు, రోడ్ సైడ్ బిట్స్ ఉంటే నెగోషియేట్ చేసి ఓ 60% తక్కువ వస్తే తీసేసుకోండి, మాట్లాడకండి. ఇక 3 years ఆగండి, 60% రిటర్న్ వస్తుంది. 3 yearsలో 60% రిటర్న్ మాత్రమే వస్తుంది. అంటే ఎవరికైనా 100%, 200% అని కనేటోళ్ళు అక్కడ తీసుకోబోకండి, రావు, 100% రిటర్న్ రావు. అయిపోయిందండి, ఆ జమానా అయిపోయింది. కడతాల నుంచి 10 kilometers, మ్యాక్సిమం 15, అది దాటకండి. 10 kilometers మ్యాక్సిమం. ఆమన్గల్ దిక్కు ఏ రకమైన ప్లాట్స్ కొనబోకండి. 20 years టైం ఉంది. ఆమన్గల్ డెవలప్ కావాలంటే 20 years కావాలి. కల్వకుర్తి రింగ్ రోడ్ దిక్కు అసలు తీసుకోకండి, 20 years టైం. 20 ఏళ్ళు ఓపుకోండి, మీ మనవరాళ్ల కోసం తీసుకునేది ఉంటే తీసుకోండి. ఓఆర్ఆర్ కంప్లీట్లీ డెవలప్ కాకుండా రీజనల్ రింగ్ రోడ్ అసలే డెవలప్ కాదు. ఓఆర్ఆర్ ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎప్పుడు ఓఆర్ఆర్ పై మొదలవుతుందో అప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వైపు జనాలు పరిగెడతారు. అప్పటి వరకు రీజనల్ రింగ్ రోడ్ అనే కాన్సెప్టే మరుగుపడ్డది, చచ్చిపోయింది. చచ్చిన పాముని తట్టి లేపి పడగ ఎప్పి డ్యాన్స్ చేయని అడగొద్దు మీరు. రీజనల్ రింగ్ రోడ్ చచ్చిపడిన పాము లాంటిది. శ్రీశైలం హైవే 3 ఏళ్ల తర్వాత మంచి గ్రోత్ వస్తుంది. 3 years టైం ఉంది దానికి. 3 years వరకు మీరు కాలుస ఫామ్ హౌస్లో యూజ్ చేసుకోండి, కానీ 3 years వరకు రెస్ట్ ఇవ్వండి దానికి. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే తాపత్రయం ఉన్న వాళ్ళకి. లేకపోతే మీరు వెయిట్ చేయండి, నేను చెప్పినట్టు 1.5 yearలో ఇంకా రేట్లు పడతాయి, మీరు అప్పుడు తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు బెస్ట్ ఏరియా టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ ఈజ్ నంబర్ 1 ఈ శ్రీశైలం హైవే, దట్టు కడతాల్ నుంచి 10 kilometers ఫినిష్. లేదా కొంగర కలాన్, ఆదిబట్ల ఫినిష్. లేదా తుర్కాయంజాల్ ఫైనల్. తుర్కాయంజాల్ దాటకండి. ఇబ్రాంపట్నం అంటే ఫార్మ్ హౌసెసే. ఇబ్రాంపట్నం ఇప్పట్లో డెవలప్ కాదు. ఇప్పుడు ఇబ్రాంపట్నం టు కడతాల్ రోడ్ కూడా ఫాస్ట్గా డెవలప్ కాదు, బికాస్ దేర్ ఇస్ నో అర్జెన్సీ అట. ఎప్పుడు శ్రీశైలం హైవేనే కుట్టుబడినప్పుడు అప్పుడు ఇబ్రాంపట్నం టు కడతాల్ రోడ్ ఏం డెవలప్ అవుతుంది? కాదు. టార్గెట్ ఆదిబట్ల, టార్గెట్ కొంగకలాన్, టార్గెట్ కడతాల్ టు 10 kilometers. Don't go towards Shamshabad. Don't go at present towards Shamshabad. శంషాబాద్కి ఇంకా 10 years టైం ఉంది. వీళ్ళు చేసిన హైప్ ఇది. ఎవడు శంషాబాద్ వైపు చూస్తలేరు, ఫిలిం స్టార్స్ తీసుకుంటలేరు. ఫిలిం స్టార్స్ చూపు అంతా అటువైపే, అల్లు అర్జున్ చూపు అంతా అటువైపే, చిరంజీవి చూపు అంతా అటువైపే, శ్రీరెడ్డి చూపు అంతా అటువైపే అని వినకండి. అర్థమైందా?
ఇవన్నీ ఫేక్ స్టోరీస్. షాద్ నగర్ గచ్చిబౌలి కాదు, 20 ఏళ్ళు పడుతుంది. షాద్ నగర్కే బైపాస్ కాగానే దిక్కులే కూడా పోయింది షాద్ నగర్. షాద్ నగర్ బైపాస్ అయినాక షాద్ నగర్కే దిక్కు లేదు. షాద్ నగర్లో కొనాలంటే ఇప్పుడు కూడా 5,000 కన్నా ఎక్కువ పెట్టద్దు. మ్యాక్సిమం 5 గజం, అది రోడ్ చుట్టుముట్టు ఉంటాయి. లోపల ఎక్కడనో లేఅవుట్లు ఉంటే 3,000 4,000 కన్నా ఎక్కువ పెట్టద్దు. 3,000 మ్యాక్సిమం. అది రోడ్డు నుంచి కిలోమీటర్ లోపల ఉంటే 3,000 పెట్టాలి. రోడ్డుకు ఒక 500 మీటర్లు అక్కడిక్కడ షాద్ నగర్లు ఉంటే మ్యాక్సిమం 5,000, మ్యాక్సిమం. దానికన్నా ఎక్కువ పెట్టద్దు. అయితే ఇప్పుడు మీకు సెకండ్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మీకు సెకండ్ ఆప్షన్ చేవెళ్ళ మరియు ఈ 111 జియో ఏరియా నియర్ మెహందీపట్నం, నియర్ శంషాబాద్, అంటే మోకిల కింది దిక్కు, మోయినాబాద్, అంటే ఈ ఏరియా, గండిపేట కింది ప్రాంతాలు 111 జియో ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అంటే రద్దు, వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు రద్దు చేసిన కదా, ఇప్పుడు ఈయన వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేపిస్తారు. దాని ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు 111 జియో ఏరియాలని కొనాలి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, 5 నెలల నుంచి 111 జియో ఏరియాస్లో ఇన్వెస్ట్ చేయండి. 500 300 గజాల ప్లాట్లు కొనండి. మీరు లాస్లో ఉండరు. ఇప్పుడు కూడా లాస్లో ఉండరు కొంటే. మళ్ళీ 111 జియో రద్దయి మళ్ళా 111 జియో ఇంప్లిమెంట్ అయితే ఈ రద్దు చేసేసి మళ్ళా 111 జియో ప్రాంతాల్లో ఆ గండిపేటకి, అంటే ఆ లో లయింగ్ ఏరియాస్ లేదా కెనాల్ నాలా ఏరియాస్ అట్లనే ఉండాలి అని మళ్ళీ రెగ్యులేషన్స్ తీసుకొని వచ్చిన 111 జియో ఏరియాస్కి డిమాండ్ తగ్గదు. G+2 పర్మిషన్లు రాకపోయినా రేపు అది గోల్డెన్ ల్యాండ్స్. మీకు ఈ రేట్లో మళ్ళా ఆ 111 జియో ఏరియాలో దొరకవు. చేవెళ్ళ మ్యాక్సిమం, చేవెళ్ళ చుట్టుముట్టు తక్కువ రేట్లో దొరికి తీసుకోండి. 111 జియో ఏరియాస్ లోపల వస్తున్నారు, నర్కోడ, ఈ శంషాబాద్ దగ్గర లేదా ఆ లోపల ప్రాంతాల్లో తీసుకునేది ఉంటే, ఆ మోకిల కింది దిక్కు ఎక్కడన్నా మీకు తీసుకునేది ఉంటే, టార్గెట్ చేసి తీసుకునేది ఉంటే తీసేసుకోండి. ఇప్పుడు 111 జియో మళ్ళీ అమలైనా మీకు నష్టం లేదు. 5 years అయినాక 111 జియో ఎలాగూ గెలకవలసి వస్తుంది. 111 జియో రద్దయి మళ్ళీ ఆ ఏరియా ఫ్రీ చేయవలసింది వస్తుంది. కానీ దానికి 5 years టైం ఉంది. 111 జియో ఏరియాస్కి 5 years టైం ఉంది. రేట్స్ అక్కడ పడవు. కోకాపేట్ ఆప్షన్ తర్వాత 111 జియో ఏరియాస్లో రేట్ సడన్గా పెరిగినాయి. అవన్నీ పడి ఒక 30% పడి స్టేబుల్గా ఉంటాయి నెక్స్ట్ 5 years వరకు. మీరు ఎక్కడన్నా మంచి డీల్ దొరికితే 111 జియో ఏరియాస్లో కొనిపారే, జంకకండి. 111 జియో ఏరియాస్ ఏమున్నాయో అన్నీ 5 years వరకు స్టేబుల్గా ఉంటాయి. అది ఏదో రోజు రద్దు అవుతుంది. అంటే 5 years పర్స్పెక్టివ్ చెప్తారు, 10 years కాదు, 5 years. శ్రీశైలం 3 years, 111 జియో 5 years. గోల్డెన్ ల్యాండ్, అది మామూలు ల్యాండ్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. అది మామూలు ల్యాండ్స్ కాదు. 111 జియో ఎన్నడైనా గోల్డెన్ ల్యాండ్స్. ప్రస్తుతానికి హై రేట్స్ నడుస్తున్నాయి, అవసరం లేదంట. ఎవరన్నా బై చేసేది చేసుకోండి. అట్ ప్రజెంట్ పొలిటికల్ సిచ్యువేషన్ ఇలా ఉన్నప్పుడు నేను చెప్పే సజెషన్ ఇదే. మీరు బాంబే హైవేపై
బాంబే హైవే ఇరువైపులా ఒక 30 కిలోమీటర్ల వరకు, అంటే బార్డర్ వరకు, వేరే స్టేట్స్ బార్డర్ వరకు 30 కిలోమీటర్స్ వరకు, అంటే కమర్షియల్ బిట్స్ ఏమైనా ఉంటే కొనేసుకోండి. కమర్షియల్ బిట్స్ ఓన్లీ, నాట్ రెసిడెన్షియల్ బిట్స్. రెసిడెన్షియల్ బిట్స్కి అక్కడ డిమాండ్ ఇంకో 10 years పడుతుంది. 10 years పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గుర్తుపెట్టుకోండి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ పడితే దాని చుట్టుముట్టు ల్యాండ్స్ కొనడం వ్యర్థం. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వల్ల ఆ ఏరియాకి కమర్షియల్ డెవలప్మెంట్ అన్నాడు కాదు. ఇది ఒక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. దయచేసి బిహెచ్ఎల్ అవతల కొనేటప్పుడు మినిమం 200 yards ఉండేటట్టు చూసుకోండి. 100 yards బిహెచ్ఎల్ దాటి కొనకండి, మినిమం 200 yards ఉండాలి. 200 yards ఉంటేనే కొనండి. ఇప్పుడు నార్త్ హైదరాబాద్ దిక్కు చూడకండి, అంటే హాకింపేట అంతా అవతల. నార్త్ హైదరాబాద్ ఈజ్ నాట్ రెడీ ఫర్ డెవలప్మెంట్ ఇప్పటి కండిషన్లు. వరంగల్ హైవే కూడా 10 years తర్వాతే మీరు అక్కడి దిక్కు చూడొచ్చు. ఓన్లీ అప్ టు గట్కేసర్ మీరు చూడొచ్చు. గట్కేసర్ దాటి మీరు ఇంకా నెక్స్ట్ 10 years తర్వాత చూడాలి, ఇప్పుడు చూడకండి. దయచేసి ఇప్పటి పొలిటికల్ కండిషన్స్లో నేను చెప్పిన మాటలు చెవులు ఓపెన్ చేసుకొని వినండి, ఖచ్చితంగా ప్రాఫిట్స్ వస్తాయి. లేదు అవును కాదు అని తలదిక్క ప్రాంతాల్లో చేపెట్టిందంటే మీరు ఇంకా 10-15 years వరకు రిలాక్స్ కావచ్చు, మీకు దమ్మిడి పైసలు రావు. రియల్ ఎస్టేట్లో ఇంకా 1 year వరకు తీవ్రమైన కుదుపులు ఉంటాయి. ఆ కుదుపులు మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఫస్ట్ రౌండ్లో కుదిపిన కదా, ఈ కుదుపులో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని నేను రఫ్గా చెప్పిన మీకు. నేను డీప్గా పోలేదు, నేను రఫ్గా చెప్పిన, నేను కావాలన్నా రఫ్గా చెప్పిన. పరిణామాలు తొందరగా చేంజ్ అవుతుంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్పిన రెండు ఏరియాస్ ఉన్నాయి కదా, అది ఎవర్ గ్రీన్ ఏరియాస్. ప్రైజ్ ఒక్కటి మనం నెగోషియేట్ చేయగలిగితే ఈ ప్రాంతాలు పెరిగే ప్రాంతాలే. జాగ్రత్త. లాస్ట్ గవర్నమెంట్ ఏం చేసిందో దానివల్ల తీవ్రంగా ప్రైస్ కరెక్షన్స్ వస్తాయి. ఈ ఫార్మా సిటీ అనే ప్రాజెక్ట్ ఒక ఫేక్ ప్రాజెక్ట్. ఆ ఫేక్ ప్రాజెక్ట్ ఒక ఇమేజ్ ఒక 5 years వరకు శ్రీశైలం హైవేపై ఖచ్చితంగా ఉంటుంది. శ్రీశైలం హైవే నుంచి డైవర్ట్ అయ్యి 1 kilometer పోతే ప్లాట్స్కి అస్సలు డిమాండ్ ఉండదు. పోకండి, వేస్ట్, డెడ్ ఇన్వెస్ట్మెంట్. నేను చెప్పిన స్ట్రాటజీ శ్రీశైలం హైవేపై యూజ్ చేయండి. తుక్కు కూడా అవాయిడ్ చేయండి. కొంగరకలాన్ ఆదిబట్ల టార్గెట్ చేయండి. తుర్కంజాల్ టార్గెట్ చేయండి. గుర్రంగూడ టార్గెట్ చేయండి. ఫార్మ్ హౌసెస్ కోసం ఇబ్రాహీంపట్నం టార్గెట్ చేయండి. దయచేసి ఈ స్ట్రాటజీ ఉపయోగించండి, మీకు అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. డైవర్ట్ అయ్యిండ్రా అంటే మీ వెయిటింగ్ టైం ఒక 10 years పైనే ఉంటుంది.
ఇప్పటికే చాలామంది తీవ్రంగా నష్టపోయినరు. ఇక నష్టపోయే అవసరం లేదు. నా స్ట్రాటజీ యూజ్ చేయండి. హయ్యర్ ప్రైజెస్లో శ్రీశైలం హైవేపై అతి ఉత్సాహంతో కొన్నోళ్ళు ఇమ్మీడియట్గా అమ్మేసేయండి. మీకు ఒక 10% లాస్ వస్తుంటే అమ్మేయండి. ఎందుకంటే ఆ ప్లాట్స్ మొత్తం సగం రేటుకు దొరుకుతాయి. మీకు 10% ఎవరైనా స్పాట్ డీల్ ఇస్తే శ్రీశైలం హైవేపై కొన్నోళ్ళు, ఆల్రెడీ కొన్నోళ్ళు, హై రేట్స్పై కొన్నోళ్ళు అమ్మి పారదొబ్బండి. కళ్ళుమని పడతాయి. మీ మొత్తం పళ్ళు ఇరుగుతాయి. ఆ ఇరిగే కన్నా ముందే ఎక్కడ దొరుకుతుంది 10-20% తక్కువలో దొరికితే అమ్మేయండి. ఎవరు ఇప్పించినా వాడిని పట్టుకొని తనండి. దయచేసి నేను చెప్పిన ఈ ఫస్ట్ స్ట్రాటజీ యూజ్ చేయండి. ఎవరి దగ్గర డబ్బులు ఉంటే పోండి అంటే మేము ఎవ్వడు అమ్ముతలేడండి అంటాడు. అంత ఈజీగా అమ్మరు బాబు ఎవరు. లాస్ట్లో అమ్మేస్తాడా ఎవడన్నా? ఇన్నేళ్ళుగా ఇప్పుడు బటర్ఫ్లై సిటీలో ఎవడో కొనేటాడు ఎక్కడనో, వాడు ఇన్నేళ్ళు ఆగిండు 15-20 ఏళ్ళు, అమ్మామంటే అమ్ముతాడా? కానీ ఇన్ని లక్షల ప్లాట్లల్లా గ్యారంటీ స్పాట్లో అమ్మే లాస్ట్లో అమ్మేటోళ్ళు కొల్లలు ఉంటారు. వాళ్ళ ముఖ కవళికలను గుర్తుపట్టి లేఅవుట్ ఓనర్స్ని కంటిన్యూస్ ఫోన్ చేసి టార్చర్ చేస్తే మీకు అద్భుతమైన ప్లాట్లు దొరుకుతాయి. ఇది నా గ్యారంటీ. ఇప్పుడు ఎవరన్నా తక్కువలో అమ్మి ప్లాట్లు అమ్ముడు పోకపోతే మీరు మాకు దాని ఒక ఇమేజ్ పంపించవచ్చు, పేపర్స్ ఒక ఇమేజ్ పంపించవచ్చు, లింక్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే పంపించవచ్చు. మేము మా వీడియోస్ కింద షేర్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే నాకు ఆ రేట్ రీజనబుల్ అనిపించాలి. మీరు రేటు ప్రజెంట్ రన్నింగ్ రేట్ పెట్టే పంపిస్తా అంటే నేను యాక్సెప్ట్ చేయను. మీకు ఇప్పుడు నేనేం చెప్తున్నా కదా, ఆ రేట్స్లో మీరు దరిదాపులు ఎక్కడైనా ఉంటే మీరు నాకు పంపిస్తే నేను లింక్ పెడతాను. కానీ నేను చెప్పిన స్ట్రాటజీ యూజ్ చేయండి. మీకు ఈ గడ్డు కాలంలో మంచి రిటర్న్స్ వస్తాయి. గమనించండి, నిమ్స్ జహీరాబాద్ దిక్కు పోకండి. నిమ్స్ జహీరాబాద్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ప్రమోట్ చేసినా ఏమి చేసినా జహీరాబాద్ దిక్కు డెవలప్మెంట్ కాదు. ఇవన్నీ గమనించి దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా మీ డబ్బులు ఇన్వెస్ట్ చేయండి. లేదా క్యాష్లో 1 year వరకు ఆగిపోండి, నో ప్రాబ్లం. మీకు మంచి మంచి డీల్స్ దొరుకుతాయి. 1 year ఓపిక ఉంటే ఆగిపోండి, క్యాష్లో ఉండండి, షార్ట్ టర్మ్ ఫిక్స్లో వేసుకోండి. లేదంటారా ఇప్పుడే కొనాలి అంటే నా స్ట్రాటజీ యూజ్ చేయండి, అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. ఇది నా గ్యారంటీ. గుర్తుపెట్టుకోండి, 111 జియో మళ్ళీ ఇంప్లిమెంట్ కావచ్చు. 111 జియో చంద్రబాబు నాయుడు తెచ్చినప్పటి ఇంప్లిమెంటేషన్ మళ్ళీ అయిపోవచ్చు. అయిపోయి ఇప్పుడు ఎవరన్నా అంటే ఫ్రెష్గా కోకాపేట్ తర్వాత ఎవరైనా ఆక్షన్ తర్వాత కొన్నోళ్ళంతా ప్యానిక్లో అమ్మేస్తారు. కోకాపేట్ ఆక్షన్ తర్వాత కొన్నోళ్ళు ఇప్పుడు ఆ ల్యాండ్స్ని ఆ రేట్లో సస్టైన్ చేయలేరు. ఆపర్చునిటీ ఉంటే కొనేసేయండి. ఇప్పుడు కూడా చెప్తున్నా, 111 జియో శ్రీశైలం హైవే వైపు, హైవేకి 500 మీటర్ లోపల. ఇఫ్ యూ వాంట్ మీరు కొంగర కలాన్ వైపు ఆదిబట్ల చూస్తే అంటే చూసుకోండి. కానీ మీ టార్గెట్ శ్రీశైలం హైవేపై మెయిన్ హైవే నుంచి 500 మీటర్స్ వరకే ఉండాలి. అది 10 kilometers, కడతాల నుంచి 10 kilometers అని చెప్తూ మీరు ఇవన్నీ పాటిస్తారని ఆశిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి మీరు ఆర్థికపరమైన ఏదైనా సహాయం చేయదలుచుకుంటే నేను లాస్ట్ వీడియోస్లో ఒక స్పెషల్ వీడియోసే నేను చేసేసాను. లేదా లాస్ట్ వీడియోలో నేను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో లింక్ ఇచ్చాను, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు తోచినంత సహాయం మీరు చేస్తారని ఆశిస్తూ నమస్కారం.